మరోసారి వరంగల్ ఎంజీఎంలో కరెంట్ కట్. తెలంగాణ పేపర్. ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి పవర్ కట్ అయింది. మంగళవారం కరెంటు పోక చీకట్లో రోగుల బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనరేటర్ కూడా వెంటనే పనిచేయకపోవడంతో ఆక్సిజన్ పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గత డిసెంబర్ 30న కూడా ఇలాగే కరెంటు పోవడంతో అరగంట సేపు చీకట్లోనే ఆసుపత్రి ఉండవలసి వచ్చింది. నాటి ఘటన తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. కరెంటు కట్ అయ్యి ఆపరేషన్ జరుగుతాయి. కరెంటు కట్ కావడం వల్ల డిసెంబర్లో ఒక రోగి ప్రాణం పోయింది. అది రాసుకరాలే కానీ ఇదిగో అది రాసిండు, ఇదే పేపర్ రాసిండు, కానీ ఇప్పుడు దాన్ని గుర్తుకు చేయలే ఇక్కడ. కాబట్టి వరంగల్ ఎంజిఎంల నాట కరెంటు పోయిందట. అదే మన సినిమా టాకీస్ కరెంటు పోతే కాసేపు అయిన తర్వాత వస్తే మళ్ళీ సినిమా పోయిన కాంచెల్లి ఆగిన కాంచెల్లో చూడవచ్చు అనుకోవడానికి పుసుకునేవానికన్నా ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. కరెంటు కట్ చేసినావు అనుకో వాని ప్రాణం బోడేనా? హాస్పిటల్లో కరెంటు తీస్తావు. కరెంటు గీదా రేవంత్ రెడ్డి గారు మీ పాలన గిందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? మీ ఇంట్లో ఒక రోజంతా కరెంటు తీద్దాం, బతకగలవా? నీ ఇంట్లోనేమో 24 గంటలు సింగరేణిలో వెలిగినట్టు వెలగాలి లైట్లు. హాస్పిటల్లో లైట్లు పోతే అక్కడికి వచ్చేది సామాన్య జనం ప్రాణం పోయినది. వాళ్ళ ప్రాణం ఏమున్నది? చీమ లాంటి ప్రాణాలు, దోమ లాంటి ప్రాణాలు పోతే ఉంటున్నాయి. బతికినోడు బతుకుతాడు, ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు. గీదా ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మనం. తెలంగాణలో ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇట్లా కష్టాలు పడతాను. ప్రజలారా ఆలోచించురి జరా. ప్రాంతీయ పార్టీలో కోట్లు వేయరంటే మేము వెయ్యం